హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఫుగ్గా మటన్ రైస్ చేస్తున్నాను. చూడండి, ఐస్ ఫుగ్గా అంటారు దీన్ని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫుల్ వీడియో చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఐస్ ఫుగ్గా దానికి కావాల్సిన పదార్థాలు: మటన్, ఆనియన్, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, లెమన్ పొడి అండి. ఇంకా రైస్ అండి. ఈరోజు ఇదే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇవి వచ్చేసి స్పెషల్లీ మన పుట్టబొడుగులు లాగా అనమాట. ఇవి న్యాచురల్ గా వస్తాయి. చాలా రేటు కూడా. ఇవి క్లీన్ చేయడం కూడా చాలా కష్టం. వంట చేయడం చాలా ఈజీ, కానీ క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట. మీరు పూర్తి ఎలా చేయాలో చూసేయండి. చూడండి, ఇప్పుడైతే పొయ్యి మీద అయితే ఫుగ్గా వేసేస్తున్నాను. ఫుగ్గా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఇంకా అటుపక్క వచ్చేసి మటన్ కూడా పెట్టేశాను. పసుపు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు రెండిట్లో అంతే, ఇంకేం వేయను, మసాలాలు ఇంకేం వేయను, ఉప్పు పసుపు అంతే. అటు మటన్లో వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేస్తాను. చూడండి, గరం మసాలా వేస్తున్నాను మటన్లో. కొద్దిగా గరం మసాలా, ఉప్పు పసుపు మటన్లో వేయాలి. కుక్కర్లో వేసేసాను. ఇటు సైడ్ వచ్చేసి ఫుగ్గా అవి ముందే ఉడికించి పెట్టి ఉంటాం ఫ్రీజర్లో, కానీ మళ్ళీ కొద్దిగా ఉడికిస్తాం అనమాట. ఉప్పు పసుపు వేసి హాట్ వాటర్ అయితే వేసేస్తున్నాను. మటన్ కూడా కుక్కర్ మూత పెట్టేసాను. చూడండి, కుక్కర్ ఎలా ఉంటుంది. అటు సైడ్ మటన్ కర్రీ చేస్తున్నాను కోయటి వాళ్ళకి. ఫుగ్గా అయితే ఉడికిపోయింది, ఇంకా ఉంచుకోవాలి. మటన్ అయితే ఇంకా ఉడుకుతుంది. కర్రీ అయితే అక్కడ అయిపోయింది అనమాట. మటన్ ఇంకా ఉడుకుతుంది. ఫుగ్గా ఉంచి పెట్టుకున్నాను. ఇప్పుడైతే రైస్కి వేస్తున్నాను. వాటర్ వేసాను. రైస్ ఉంచుకొని ఇది చేస్తున్నాను అనమాట. ఎల్లో రైస్ చేస్తున్నాను. ఈ ఐస్ ఫుగ్గాకి ఎల్లో రైస్ చేస్తారు. ఉప్పు పసుపు వేస్తారు అంతే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. ఇక్కడ చాలా వరకు రైస్ వంచుకుంటారండి, వాటర్లు వంచేస్తారు. రైస్ పలుకుగా రావాలని, పొడి పొడిగా ఉండాలి రైసు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే వేస్తున్నాను. నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతుంటాను. పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది. రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఆ రైస్ వంచుకుంటాను అనమాట. రైస్ పలుగ్గానే ఉండాలి. మళ్ళీ సిమ్లో పెడతాము కదా, సెట్ అవుతుంది, సరిపోతుంది. మనం చూసుకొని మీకు తెలిసిపోతుంది రైస్ ఎంతవరకు ఉడికించాలండి. ఒక 90% ఉడికించాలి. 10% మనం సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే పైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎందుకు వేస్తున్నా అంటే రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇక్కడ ఆయిల్ వేసుకుంటారు పైన, రైస్ పైన. ఇప్పుడు నేను ఫుగ్గా మటన్ ఫ్రై చేస్తున్నాను అషులాగా. ఇది రైస్ పైన వేస్తారు. ఆయిల్ అయితే వేసేసాను. ఆనియన్ 2 పెద్దవి కట్ చేసుకున్నాను. ఆనియన్ 1 కిలో మటన్ వేసాను. 3 ప్యాకెట్లు వచ్చేసి 1 కిలో 1.5 కిలో వచ్చేసి ఫుగ్గా వేసాను. ఫుగ్గా ఇక్కడ చాలా రేట్ అండి, చాలా రేట్. అవి కిలో వచ్చేసి 30 దినాలు, 40 దినాలు, 100 దినాలు కూడా పలికిన రోజులు ఉన్నాయి. కాకపోతే మేడం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు వీళ్ళు. కిలో 5 దినాలు, 6 దినాలు, 10 దినాలు ఉన్నప్పుడు చిన్నకాయలు మగరిబి అనేవి ఉంటాయి అన్నమాట. అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి గడ్డలు. జుబేది అనే గడ్డలు అయితే, జుబేది అంటే చేప అనుకున్నారు, చేపలు కాదండి. ఫుగ్గాలోని జుబేది అంటే తెల్ల గడ్డలు వస్తాయి. మగరీబి అంటే కొద్దిగా నల్లగా ఉంటాయి గడ్డలు. దాంట్లో కూడా రకాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రై చేసేసాను పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే మటన్ వేసేసాను. చెప్పాను కదా, జుబేది అంటే అవి వేరే గడ్డలు. మీకు చూపిస్తాను, మీకు అవి కూడా తెస్తుంది మేడం ఈసారి తప్పకుండా. చలికాలం అయిపోవచ్చింది కదా, ఫుగ్గాలన్నీ వేసేసాను.
ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనం మటన్ ఫ్రై మనం ఎలా చేసుకుంటున్నామో అలాగనే మటన్ ఫ్రై చేసుకున్నట్లే మొత్తం ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసి బాగా ఫ్రై కానిచ్చి మళ్ళీ ఫుగ్గాలు వేయాలి. ఫుగ్గాలు వేసిన తర్వాత బాగా కొద్దిగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. తర్వాత మనం మసాలా చూపించాను కదా, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ పొడి ఇవన్నీ వేస్తున్నాను. అవన్నీ వేసి కొద్దిగా హాఫ్ స్పూన్ అన్నమాట. కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇష్టపడరు, అందుకు నేను వేయడం లేదు. కొన్ని వాటిల్లో తింటారు, కొన్ని వాటిల్లో తినరు. అన్నీ వేసేసాను మసాలాలు అయితే. ఇంకా అంతేనండి, బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని మంచి స్మెల్ వచ్చినంత వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫ్రై అయితే అయిపోయింది. దీన్ని రైస్ పైన వేసుకొని తింటారు. రైస్ అయితే అటు సైడ్ రైస్ కూడా అయిపోయింది మనకి. అది సిమ్లో పెట్టేసాం కదా, ఇది ఫ్రై అయ్యే లోపల అది రైస్ కూడా అయిపోతుంది అనమాట. నా వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్